ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రులు. అమరావతిలో ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న చంద్రబాబు. విదేశీ పెట్టుబడులు వస్తాయని విశ్వాసం. ఏపీ మద్యం కేసులో రాజకేశ్రెడ్డి, చాణక్యను విచారించిన సిట్. అక్రమ వసూళ్లు, ముడుపుల వ్యవహారంపై ఆరా తీసిన అధికారులు. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్న ఉత్తమ్. కాళేశ్వరం ఖర్చుతో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని స్పష్టీకరణ. రేపు తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన. హైదరాబాద్ లో 2,628 కోట్లు విలువైన ప్రాజెక్టుల ప్రారంభం. కాగజ్ నగర్ లో హైవే పనులకు భూమి పూజ. తుపాకులు వీడే వరకు మావోయిస్టులతో చర్చల్లేవు. అమాయకుల్ని చంపేవారిని ఉపేక్షించబోమన్న బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై విమర్శలు. పాకిస్తాన్ పై జల యుద్ధాన్ని తీవ్రతరం చేసిన భారత్. బాగ్లిహార్ డ్యాం మూసివేత. ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ కీలక భేటీ. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాపట్ల జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 2 మృతి చెందారు. వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు, మెరుపులతో కురిసిన వానకు పంటలన్నీ నీటిపాలయ్యాయి. చోడవరంలో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు, మొక్కజొన్న తడిసిపోయింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలిపోయాయి. కాసరనేనివారిపాలెంలో అరటి చెట్లు నేల కొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం తమను నష్టాల పాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో జోరు వాన పడింది. కంకిపాడు రహదారిపై భారీ వృక్షం నేలకూలి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. విజయవాడ సాంబమూర్తి రోడ్డు డీమార్ట్ సమీపంలో భారీ చెట్టు కూలి ఫుట్పాత్పై ఉన్న చిరు వ్యాపారుల బండ్లపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను మూసివేసి కనకదుర్గా నగర్ నుంచి భక్తులు రాకపోకలు కొనసాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజం, కారంచేడు మండలాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది. చీరాలలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చినగంజంలోని రొంపేరు కాలువ సమీపంలో పిడుగుపడి గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కొల్లూరు మండలం గాజులంక రేవులో పిడుగుపడి సుప్రదీప్ అనే యువకుడు చనిపోయాడు. బైక్పై ఉన్న మరో యువకుడు అనిల్ కుమార్కు గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఉండి, భీమవరం, ఆకివీడు, కాళ్ల మండలాల్లో వర్షానికి ఆరబెట్టిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ఏలూరు జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో వర్షాలు కురిశాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట, అయినవల్లి, మామిడికుదురు, కొత్తపేట, పి గన్నవరం మండలాల్లోనూ జోరు వాన కురిసింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం, కాటా వేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసిపోయింది. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మం సాగర్లో బద్వేలు శుద్ధజల నీటి కర్మాగారానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మోటార్లు కాలిపోవడంతో బద్వేలు పురపాలికకు నీటి సరఫరా ఆగిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూరునాథ్తో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన మేరకు సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. అకాల వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోయినందున వాటిని తొలగించి రవాణాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు. గాలివానకు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పడిన వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి మండలాల్లో వడగండ్ల వర్షం కురవగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దుబ్బాక మండలం ఆరేపల్లి, పెద్ద చీకోడు, కమ్మరపల్లి, అచుమాయపల్లి గ్రామాల్లో గాలివానుకు మామిడికాయలు నేలరాలాయి. రహదారులపై నీళ్లు నిలిచాయి. వడగండ్ల వర్షం దెబ్బకు తాము తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు వాపోయారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో వడగండ్ల వాన పడింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి, బీబీపేట, దోమకొండ సహా పలు మండలాల్లో వర్షం కురిసింది. బీబీపేట మండలం తుజాల్పూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చెట్టు కింద నిల్చున్న 5 రైతులపై పిడుగు పడింది. 5 గాయాలవగా 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఏపీలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా మారుతుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో నీటిపారుదల శాఖ ఖర్చు చేసిన 1,81,000 కోట్లతో కల్వకుర్తి, భీమా, దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని వెల్లడించారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయన్న మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు. ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో ఈ నెల 5, 6 తేదీల్లో చర్చలకు సిద్ధమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 10 ఏళ్లుగా నిర్వీర్యమైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వీళ్ళని బట్టి నేను 5-6 తేదీలలో హైదరాబాద్ లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా కావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తా ఉంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా వెనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2,628 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 7 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అంబర్పేట ఎక్స్ రోడ్డులో 415 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు 6 లేన్ల పనులు, NH 167 పై మహబూబ్ నగర్ జడ్చర్ల మధ్య రోడ్డు విస్తరణ, మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. సిర్పూర్, కాగజ్ నగర్ లో నిర్మించిన పలు రహదారులకు గడ్కరీ ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేయనున్నారు. గడ్కరీ పర్యటన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజు కేశిరెడ్డిని సిట్ అధికారులు 3వ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కేశిరెడ్డితో పాటు ఇదే కేసులో A8గా ఉన్న చాణక్యను 2వ రోజు కస్టడీకి తీసుకుని పలు ప్రశ్నలు సంధించారు. ఉదయం 9 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకుని జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. జగన్ ఆదేశాల మేరకే మద్యం పాలసీని తయారు చేశామని రాజు కేశిరెడ్డి సిట్కు చెప్పినట్లు తెలిసింది. కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎవరికి చేర్చారు, ఏ మార్గాల్లో నగదును చేరవేశారనే అంశం పైన ఆరా తీసినట్లు తెలిసింది. అయితే చాలా ప్రశ్నలకు రాజు కేశిరెడ్డి సమాధానాలు దాటవేశారని సమాచారం. ఇవాటి విచారణ ముగిసిన తర్వాత రాజు కేశిరెడ్డి చాణక్యకు వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అమరావతి పనుల పునః ప్రారంభం రోజు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్తో పాటు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అమరావతి పునః ప్రారంభానికి ప్రధాని మోదీ విమానాశ్రయానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రన్వే పైకి దట్టమైన పొగ వ్యాపించడం కలకలం రేపింది. ఘటనపై గన్నవరం మండలం అజ్జంపూడి వీఆర్ఓ వేమూరి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని పర్యటనకు గంట ముందు విమానాశ్రయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి సమీపంలోని ఏటీసీ టవర్ ఎదుట నుంచి మంటలు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంటలు పెరిగి ప్రధాని విమానాశ్రయం చేరుకునే సమయంలో రన్వే పైకి భారీగా పొగ వ్యాపించిందన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు జరిపి అగ్ని ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలిని ఫోరెన్సిక్ సిబ్బందితో కలిసి ఎస్పీ గంగాధర్రావు, డీఎస్పీ శ్రీనివాసరావు బృందం పరిశీలించింది. పరిసరాల్లోని సీసీ కెమెరాలు, నివాసితులు, సెక్యూరిటీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. వీలైనంత త్వరలో ప్రమాదానికి గల కారణాలు కనుగొంటామని పోలీసులు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గత నెలలో జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన కేసులో 10 మంది నిందితులను పోలీసులు ధర్మవరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులకు రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. ఇప్పటికే నిందితుల్లో కొందరికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందంటూ నిందితుల తరఫు న్యాయవాదులు జడ్జికు నివేదించారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆర్డర్ను పరిశీలించిన జడ్జి నిందితుల రిమాండ్కు నిరాకరించారు. 41 నోటీసు ఇచ్చి పంపాలని ఆదేశించారు. నిందితుల వద్ద 10,000 సొంత పూచీకత్తు తీసుకోవాలని సూచించారు. ఉదయం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన ఘటనలో మొత్తం 19 మంది నిందితులను గుర్తించిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఒంగోలు బైపాస్ రహదారిపై ఈ తెల్లవారుజామున వరుసగా జరిగిన 3 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. తొలుత ఓ లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న వ్యాను ఢీకొని బోల్తా పడింది. మరో వ్యాన్ బోల్తా పడిన గుడ్ల వ్యాను వెనుక నుంచి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. గుడ్లతో వెళ్తున్న వ్యాను తెలంగాణలోని భువనగిరి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా గుడిపాటిపాడుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక నుంచి వచ్చి ఢీకొన్న లారీలో 3కి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో అక్కడికి సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆగి ఉన్న కారును లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు ఉన్న లారీని ఢీకొని 2 లారీల మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జైంది. కారులోని 5గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో 2 మృతి చెందారు. మృతులను గుంటూరు జిల్లా కాకానికి చెందిన పావని, కౌశిక్గా గుర్తించారు. కారులో గుంటూరు నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
తుపాకులు వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ తుపాకీ చేతపట్టి అమాయకులను చంపినోళ్లతో చర్చలు ఉండవని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా పలు పార్టీల నాయకులను నక్సల్స్ మందు పాత్రలు పెట్టి చంపారని ఆక్షేపించారు. గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపి వాళ్ల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ధ్వజమెత్తారు. కేంద్రం కులగణన నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనకు పొంతనే ఉండదన్నారు. సామాజిక కోణంలో నక్సల్స్ సమస్యను చూస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది. ఈ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి అనేక మంది అమాయకులను చంపారు. దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తారు, కానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించరా అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు 800 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. సకాలంలో పరీక్ష నిర్వహించక పీజీ సెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయటానికి 3వ సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం 19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 17 నెలల్లో 17 పైసలు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బకాయిలను విడుదల చేసి డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత నగరంలో మెట్రో నిర్మాణంలో అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. పాత నగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ పనులను సీఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. ఈ కారిడార్లో క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగిస్తూ పనులు సాగించాల్సి వస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కారిడార్లో చారిత్రక, ఇతర సున్నిత కట్టడాలు ఉండటం వల్ల వాటికి ఏమాత్రం హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభావిత కట్టడాల కూల్చివేతలు జరుపుతున్నామని సీఎస్ కు వివరించారు. మెట్రో కారిడార్ పనులను కాలినడకన పరిశీలించిన సీఎస్ మెట్రో అధికారులకు పలు సూచనలు చేశారు. పాతనగరం మెట్రో కారిడార్ పనులను అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నారు. పనులు వేగవంతం చేయడానికి అదనపు నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మెట్రో రైలు 2వ దశ డిపిఆర్లు సిద్ధమయ్యాయని సీఎస్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. సూర్యనగర్ కు చెందిన కనకయ్య, రాజమ్మ అనే దంపతులను దుండగులు కిరాతకంగా చంపి రాజమ్మ ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. కనకయ్య వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై కర్రలతో దాడి చేసి హతమార్చారు. తమ నానమ్మ, తాతయ్యను బంగారం, డబ్బు కోసమే దొంగలు హత్య చేసుంటారని మనవళ్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేక పాత కక్షలా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపులా దిగ్బంధించేలా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయగా తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ గేట్లను మూసివేశారు. ఫలితంగా పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యనని, అవసరమైతే భారత్ ఇంతకు మించిన కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు భారత్ తెలియజేసినట్లు స్థానిక అధికారి తెలిపారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లో పంట పొలాల నీటి అవసరాలకు అత్యంత కీలకమైన బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసివేతతో పాక్లోని సియాల్కోట్ వద్ద చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయనుందని వార్తలు వస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. శనివారం భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలోని కీలక ప్రాంతాల్లో పరిస్థితులపై మోదీకి నేవీ చీఫ్ వివరించారు. అమృత్సర్లో భారత ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం, ఫోటోలను పాకిస్తాన్కు చేరవేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాలక్ షేర్ మాసీ, సూరజ్ మాసీగా గుర్తించారు. వీరు పాక్లోని ఇంటెలిజెన్స్ ఆపరేటర్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్ప్రీత్ సింగ్ అమృత్సర్ జైల్లో ఉన్నాడు. వీరి వద్ద అత్యంత సున్నితమైన విజువల్స్ తో పాటు డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికార రహస్యాల
చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో సైనిక వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ఉన్న 3 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మన్ బహదూర్గా గుర్తించారు. లోయ ఏకంగా 700 అడుగుల లోతు ఉండటం వల్ల సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలిలో సైనికుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన వస్తువులు, కొన్ని పత్రాలు దొరికినట్లు సమాచారం. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న సైనిక వాహన శ్రేణిలో ఆ వాహనం కూడా ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. భారత్తో బలమైన సంబంధాల కోసం ఐరోపా దేశాలు ఆసక్తితో పాటు సున్నితత్వాన్ని ప్రదర్శించాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తోందన్న ఆయన బోధకుల కోసం కాదని చురకలంటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండటంపై ఐరోపా దేశాల విమర్శలను ఈ మేరకు తోసిపుచ్చారు. భారత్ రష్యా మధ్య వర్తక, వినియోగదారు లాంటి బంధమే ఉందని ఓ చర్చా కార్యక్రమంలో తెలిపారు. రష్యా ప్రమేయం లేకుండా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కుదర్చడానికి పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలపైన జయశంకర్ విమర్శలు గుప్పించారు. అమెరికాతో పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. యెమెన్లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఈ దాడి చేసినట్లు టెల్ అవీవ్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడి కారణంగా ఎయిర్పోర్టు సమీపంలో ఓ పెద్ద గుంత ఏర్పడి దట్టమైన పొగ అలుముకుంది. యంత్రాల సాయంతో ఆ గుంతను సిబ్బంది పూడ్చారు. క్షిపణి దాడి నేపథ్యంలో ఎయిర్పోర్టుకు విమాన రాకపోకలను నిలిపివేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విమాన రాకపోకలు, ఇతర కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి దీనికి కారకులైన వారిపై ధీటైన ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు. విమానం తిరిగి ఢిల్లీ వచ్చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెల్ అవీవ్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. ఈ మేరకు టెల్ అవీవ్కు వెళ్లాల్సిన విమానాలను మే 6 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కారుతో దూసుకొచ్చిన వ్యక్తి 2 ప్రాణాలను బలి తీసుకున్నాడు. మృతుల్లో 4 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు ఫిలిప్పీన్స్ రెడ్ క్రాస్ తెలిపింది. విమానాశ్రయం 1వ నంబర్ టెర్మినల్ ప్రవేశ మార్గం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న విమానాశ్రయ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో ఎస్యూవీ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా కారు నడిపాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం 6 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాలు, అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మత పెద్దల సమక్షంలో బద్రీనాథ్ ఆలయ ప్రధాన ద్వారాలను అధికారులు తెరిచారు. ఆ సమయంలో భారత సైన్యం ప్రత్యేక సంగీతాన్ని ఆలపించింది. అంతకుముందు 15 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. బద్రీనాథుడి దర్శనం కోసం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సహా పలువురు ప్రముఖులు వచ్చారు. దేశ నలుమూలలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు బద్రీనాథుడిని దర్శించుకున్నారు.